భారత రత్న మాజీ భారత ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 100వ జయంతి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ డెక్కిలి మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందంటే ఆనాడు వేసినటువంటి ఫౌండేషన్ భారత ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, వారు 1996లో 13 రోజుల పాటు ప్రధానమంత్రిగా చేశారు. మరలా 1998లో 13 నెలల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. అదే మళ్ళీ కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటులో 543 స్థానాలకు గాను 303 స్థానాలు కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమి వాజ్పేయి గారి నేతృత్వంలో మరలా అధికారంలోకి రావడం, వారు అక్టోబర్ 13వ తారీఖున 1999లో 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలుసు. అప్పటి నుంచి మన భారతదేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది. ఆ రోజు మనకి సన్న చతుర్భుజ నేషనల్ హైవేస్ మహానగరాలను కలుపుతూ నేషనల్ హైవేస్ కానివ్వండి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమం బ్రహ్మాండంగా చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మన సింహాపురి ముద్దుబిడ్డ ఆంధ్రుల ఆశాజ్యోతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. అది 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ పెట్టి ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు తారు రోడ్ల నిర్మాణం జరిగిందంటే ఆ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం చెప్పి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆ రోజు వాజ్పేయి గారి టైంలోనే అనేకమైనటువంటి అనుసంధానం చేయడం జరిగింది. రైల్వే కనెక్టివిటీ, వాటర్ కనెక్టివిటీ, అదేవిధంగా మనకి టెలిఫోన్ కనెక్టివిటీ, అదేవిధంగా విమానాశ్రయాల కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీలతో ఆ రోజు 1999 నుంచి 2004 వరకు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వాజ్పేయి గారి నేతృత్వంలో తీసుకురావడం జరిగింది. అటువంటి మహనీయుడిని యొక్క మన జయంతిని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా వారు 1968 నుంచి 1973 వరకు ఆ రోజునటువంటి జనసేన అధ్యక్షులుగా ఉన్నారు, పనిచేశారు. తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం 1980 ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 1980 నుంచి 86 వరకు కూడా భారతీయ జనతా పార్టీ అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. వారి సారథ్యంలోనే భారతీయ జనతా పార్టీ రోజు రోజుకి కార్యకర్తలు పెరిగి ఈ రోజు భారతదేశాన్ని దాదాపు కంటిన్యూగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఘనత ఆ రోజు వాజ్పేయి గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉందంటే ఆ రోజు వాజ్పేయి గారు వేసినటువంటి ఫౌండేషన్ 1980లో ఏప్రిల్ 6వ తారీఖున అని చెప్పి మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీ గల నాయకులు తయారయ్యారంటే వాజ్పేయి గారి మహనీయుల వల్లనే అని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకి అనేక రాష్ట్రాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి భారతదేశానికి ఒక గుర్తింపు వచ్చిందంటే వాజ్పేయి గారి ఆశయాలని అనుగుణంగా ఈ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరిపాలించడం వల్లే ఎన్ని కూడా సాధ్యమవుతున్నాయని చెప్పి కూడా మనందరం కూడా గమనించాలి. అటువంటి మహనీయునికి మనందరం కూడా జయంతి సందర్భంగా ఈ యొక్క ఏదైతే మనం వారికి తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి రోజులు వారి యొక్క ఆశయాలు కూడా అనుగుణంగా మనం పనిచేసి మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకోవడమే కాకుండా ఈ పరిసర ప్రాంతంలో గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మరొకసారి మనం అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.